హాయ్ ఆల్! ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం మరో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసామండి. ఇవైతే కనుక మనకి కజ్జికాయలండి. అవి కూడా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితోటి చేసిన కజ్జికాయలు అనమాట. సో ముందుగా ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే పైన మనకి స్టఫింగ్ అనేది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి మనం. ఈ పిండి అనేది బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు బెల్లాన్ని కరిగించుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని కొబ్బరి నంజు అనేది తయారు చేసుకుంటాం అనమాట. లోపల స్టఫింగ్ కోసం మనం ఈ కొబ్బరి నంజుతోటి మనం కజ్జికాయలు అనేవి తయారు చేసుకుంటున్నామండి. సో ఇప్పుడైతే కనుక ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకుని ఇలా చపాతీలా చేసేసుకుని తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిలో స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, కొబ్బరికాయ స్టఫింగ్ని తయారు చేసుకుని ఇలా చేతులతో చేసుకోవచ్చు అన్నమాట. మనకి గజ్జికాయలు చేసేది లేకపోయినా సరే ఇలా హ్యాండ్తో ఈజీగా చేసేయచ్చు. అలాగే ఈ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని కూడా మనం ఇలా చేసుకుని సమోసాలాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో మధ్యలో మనం స్టఫింగ్ పెట్టేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో తయారు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగుంటాయి చూడడానికి కూడాను. సో ఇలాగా మనం మొత్తం అన్ని కజ్జికాయల్ని తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కజ్జికాయలు ఒక్కొక్కటి ఇలా నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఒక పక్కన బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్కకి ఇలా టర్న్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.